హాయ్! నా పేరు మహేష్. మీరు చూస్తున్నారు మహేష్ రివ్యూ ఛానల్. ఈరోజు 'బిగ్ బాస్'లోకి వెళ్ళే 15 మంది కంటెస్టెంట్లు వీళ్ళే. ఫస్ట్ కంటెస్టెంట్ నేమ్ భరణి శంకర్ గారు. ఈయన 'బాహుబలి' అలాగే 'సీతామహాలక్ష్మి' అనే మూవీస్‌లోను చేశారు. అలాగే సీరియల్స్‌లోను కూడా చేశారు. నెక్స్ట్ సెకండ్ కంటెస్టెంట్ తనుజ గౌడ. ఈవిడొక సీరియల్ యాక్టర్. అలాగే 'అగ్ని పరీక్ష' ఇలాంటి సీరియల్స్ ప్రస్తుతం నటిస్తున్నారు. నెక్స్ట్ కంటెస్టెంట్స్ రామ్ రాథోడ్. ఇతను ఒక సింగర్, డాన్సర్. రీసెంట్గా వచ్చిన పాటలు ఏంటంటే రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను. తర్వాత వచ్చేసి సొమ్మసిల్లి పోతున్నవే ఓ సిల్లి రావులమ్మ. ఇతను వస్తున్నాడు బిగ్ బాస్లో. నెక్స్ట్ కంటెస్టెంట్ హర్షిత్ రెడ్డి. ఇతను ఒక యాక్టర్. రీసెంట్గా శుభం, కల్కి ఈ సినిమాల్లో యాక్ట్ చేయడం జరిగింది. తను బిగ్ బాస్లోకి వస్తున్నాడు. ఫిఫ్త్ కంటెస్టెంట్ వర్మ శెట్టి. ఈవిడొక కొరియోగ్రాఫర్. రీసెంట్గా వచ్చిన పుష్పలో ఓ అంటావా మామ, ఓ అంటావా మామ ఇలాగ తీసేసారు. ఈవిడి బిగ్ బాస్ 9లోకి వస్తున్నారు. నెక్స్ట్ కంటెస్టెంట్ సంజన గర్లాని. ఈవిడ బుజ్జిగౌడు సినిమాలో యాక్ట్ చేశారు. అలాగే రీసెంట్గా ఈవిడికి మ్యారేజ్ అయినట్టుంది. ఈవిడ కూడా బిగ్ బాస్లోకి వస్తున్నారు. నెక్స్ట్ కంటెస్టెంట్ ఆశా షైని. ఈవిడి పాట ఏంటంటే లక్ష రూపాయలు లంచుకొస్తావా. నెక్స్ట్ కంటెస్టెంట్ జబర్దస్త్ హిమానీలు. తన మూవీస్లో చేశాడు. అలాగే కమెడియన్గా జబర్దస్త్లో కూడా చేస్తున్నాడు. కొన్ని షోల్లో కూడా చేస్తున్నాడు. ఇతను కూడా వచ్చే అవకాశం ఉంది బిగ్ బాస్లోకి. నెక్స్ట్ కంటెస్టెంట్ గురించి చెప్పాలంటే తను యూట్యూబ్లో చాలా హైలైట్, అలాగే న్యూస్లో చాలా హైలైట్ అయ్యింది. అలేఖ్యా చిట్టిపికిల్. తను కూడా వచ్చే ఛాన్స్ ఉందని బిగ్ బాస్ టీం గురించి తెలుస్తుంది. నెక్స్ట్ కామనర్స్ గురించి చెప్పాలంటే వీళ్ళు జడ్జెస్లు 5 రావచ్చు, 6 రావచ్చు. కామనర్స్లో వచ్చేవాళ్ళు ప్రియా శెట్టి. తను ఒక ఇన్ఫ్లుయెన్సర్. నెక్స్ట్ కంటెస్టెంట్ శ్రీజ. తిను హౌస్లోకి వెళ్తే టాస్క్ బీభత్సంగా ఆడుతుంది అనమాట. నెక్స్ట్ కంటెస్టెంట్స్ దమ్ము పవన్. తను కూడా బిగ్ బాస్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ కళ్యాణ్ పడాల, మన ఆర్మీ మ్యాన్. తను కూడా బిగ్ బాస్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ కంటెస్టెంట్స్ మర్యాద మనీష్. తను కూడా బిగ్ బాస్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ కంటెస్టెంట్స్ నాగా. తను కూడా బిగ్ బాస్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.